హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా రుచిగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కుక్కర్లో వేసేసుకుందాం. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుందాం. పులుపుకు సరిపడా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, కారం వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసేసుకుందాం. చివరగా కొంచెం జీలకర్ర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న పప్పును పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తరువాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని నీళ్ళను కూడా పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు అంతా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు బాగా మరిగించుకుందాం. ఇప్పుడు బాగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా రుచిగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఆవకాయ వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.